కాపాలాగాసి రామలక్ష్మణులు ఎట్లయితే యజ్ఞాన్ని నిర్విఘ్నంగా, విశ్వామిత్రుడు యజ్ఞాన్ని నిర్విఘ్నంగా ఎలా అయితే కొనసాగించారో, అలాగే ఈ రాష్ట్రంలో పెట్టుబడుల వరద అనే యజ్ఞాన్ని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేస్తున్నాడు. మీలాంటి వాళ్ళు ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇంకా నేను అంతకంటే బూతులు మాట్లాడలేను. ఏమీ చేయలేరు. కనీసం ఆ మాత్రం పరువు దక్కించుకోవాలంటే ఒక చోట కనీసం మీరు ఎట్లా మామూలు గమ్ముండరు, ఆ వారం అన్నా గమ్ముండని రిక్వెస్ట్ చేసేవాళ్ళు. కాదు మేము చేస్తామంటే దానికి తగిన రియాక్షన్ కూడా ఉంటుంది. సో రాష్ట్రానికి కొన్ని వందల మంది, కొన్ని వేల మంది పారిశ్రామికవేత్తలు వస్తుంటే మనం వాళ్ళందరికీ స్వాగతం పలుకుతాం. వాళ్ళందరికీ మన చేత ఎంత లెవెల్లో స్వాగతం పెడతాం. సో అంతేగాని వాళ్ళు వచ్చే టైంలో మేము చూసి చేస్తామంటే ఇంతకంటే నీచమైన చీప్ బుద్ధి ఉండదు. అది మీకు మామూలే కాబట్టి మీరు చేసుకొని దానివల్ల వచ్చేది ఏమీ లేదు. సో మన రాష్ట్రం ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఎదుగుతోంది. డిస్ట్రక్షన్ నుంచి డెవలప్మెంట్కి వస్తున్నాం. డిస్ట్రక్షన్ నుంచి